మీ అందరూ కూడా ఐక్యంగా ఉండి ఇప్పుడు మట్టి ముద్దగా ఉన్నటువంటి మాల యువకులందరినీ కూడా వీళ్ళందరూ కూడా మానవ జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న జనం. కాబట్టి వీళ్ళందరినీ కూడా మంచి మార్గంలో ఉపయోగించుకొని మంచిగా ముందుకు వెళ్ళి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే గరగపరుకి ఉద్యమం జరిగినప్పుడు మేము బియ్యం పాగేసాం. అప్పుడు ఇంట్లో నాడలందరూ కూడా దేశాలతోనూ చేటలతోనూ బియ్యం పట్టుకొచ్చి చిల్లర డబ్బులు కూడా మాకిచ్చి వారం రోజుల్లోనే ఒక్క కాటేగా మండలంలోనే 11 టన్నుల బియ్యం పోగేసాం. అంత స్ఫూర్తి మన మాల సోదరి మండలం ఉంది. ఆ స్ఫూర్తిని ఉపయోగించుకొని మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మాల నాయకులు నేను అభ్యర్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల ద్వారా ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అయినటువంటి అవుతున్న పదవులు నిర్వహిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ కుల నాయకులకి వెనకాల ఉండి ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ కుల నాయకులు కుటుంబాన్ని వదులుకుని ఉద్యోగాలు వదులుకుని కుల బాగోగుల కోసం రోడ్డెక్కారు. ఇటువంటి వ్యక్తుల్ని ఎంతైనా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలారా మీరందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. లేని వల్ల మీ ఇళ్లను ముట్టడించే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాలల్ని విడదీసాం, వర్గీకరణ చేసాం, మాలలు ఏమి చేయలేరని చెప్పేసి ఈ ప్రభుత్వం అప్పుడే అధికారిక దాడులు కూడా మన మాలల మీద దళిత జాతి మీద మొదలుపెట్టింది. మన అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ వరకు కూడా ఏ మాల ఉద్యోగి కానీ దళిత ఉద్యోగి కానీ ఏ ఇబ్బంది అయినా సరే మనందరూ కూడా అండగా ఉండాలి. ఇటీవలే ఆగస్టు 15వ తేదీన జెండా ఎగరేయాలని చెప్పేసి 26 జిల్లాలకి 26 మంత్రుల పేర్లు ఇచ్చారు. అంబేద్కర్ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని రాయకుండా అమలాపురం జిల్లా అని రాసి వాసనేరు సుభాష్ అని చెప్పేసి గెజిట్ ఒకటి రిలీజ్ చేశారు. గెజిట్ రిలీజ్ చేసినటువంటి చీఫ్ సెక్రటరీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను మాల నాయకుల్ని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఆగస్టు 15న మనకి స్వాతంత్రం రాలేదు. బాబాసాహెబ్ పేరు పలకడానికే నిరాకరిస్తున్న ప్రభుత్వం వల్ల మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. కాబట్టి ఆగస్టు 15న మనం ఏదో ఒక విధంగా నిరసన తెలియజేసే విధంగా ప్రణాళిక రూపించాలని చెప్పేసి కూడా నేను మానవుడు చేసి కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. కాబట్టి మేము అన్ని విధాల ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. అవసరమైతే బాబాసాహెబ్ గారి కోసం ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తాను. జై భీమ్.